నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు మనతో ఉన్నారు. రిజర్వేషన్లపై శరద్ పవార్ వ్యాఖ్యలు చేశారు. సీలింగ్ ఎత్తివేయడానికి అనుకరించాడు, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. రాహుల్ గాంధీ యొక్క మాటలకు శరద్ పవార్ అంగీకారానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకుడు, తరతరాల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఎన్నో చేసిన వ్యక్తి. ఆయన కూడా మహారాష్ట్ర అటువంటి స్టేట్లో ఉన్నటువంటి ఎన్సీపీ నాయకుడు అన్నాడు, కులగన జరగాలి, సీలింగ్ ఎత్తేస్తా 50%, దానికి నా మద్దతు ఇస్తా, పార్లమెంట్లో బిల్లు పెడతా అన్నాడు. ఇంతకంటే సంతోషం ఏం కావాలి? ఆయనకు కూడా అర్థమైంది ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆలోచన. మెజార్టీ పాపులేషన్కు అన్యాయం జరుగుతుంది కాబట్టి సీలింగ్ ఎత్తేస్తాం, సీలింగ్ ఎత్తేస్తే నేను పార్లమెంటులో మా మద్దతు ఇస్తామని చెప్పాడు. కాబట్టి ఇంతకంటే అందుకుంటే నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారు కూడా అదే అన్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ సెన్సస్ అన్నాడు. జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి కూడా అన్నాడు. కనుక తప్పనిసరిగా ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఒక్కొక్కరు ఇప్పుడు మద్దతు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఆల్రెడీ తమిళనాడులో 69% ఉన్నది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో కూడా ఇదే జరగాలి అనేది ఆలోచన ఉంది. కాబట్టి జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు న్యాయం జరగాలి అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం. దానికి శరద్ పవార్ గారు దీనికి సమ్మతించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొన్ని పార్టీలు కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఇట్లా రిజర్వేషన్ లాగా తీసేయాల్సింది పోయి ఇంకా మద్దతు ఇస్తున్నారు ఎందుకని అంటున్నారు? ఏమి లేదు, గతంలో కూడా ఇట్లనే చెప్పిర్రు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా వ్యతిరేకమని అన్నారు. కానీ అదే ఇందిరాగాంధీ భూస్వామిత్వం అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 అంశాల కార్యక్రమం చేసింది. మొన్న జరిగినటువంటి యూపీఏ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదంటే మళ్ళీ అదే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి అనేది నాకు గట్టి నమ్మికున్నది. తప్పనిసరిగా అది జరుగుతూనే తెలంగాణలో కూడా కులగన జరిగిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెడితే అప్పుడు మా స్ట్రెంత్ పెరుగుతుంది. కానీ కులగన జరగకుండా జరిగితే చేస్తారనేది నాకు గట్టి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు, 150 కోట్లు శాంక్షన్ కూడా చేశారు. కనుక ఇక్కడ జరిగిన తర్వాత పెడితే మా జనాభా లెక్క ప్రకారంగా మా నాయకత్వాలు, ప్రమోషన్లు కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా అందరూ ఎదిగే అవకాశం ఉందనేది నా ఉద్దేశం. చెప్పండి, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు. దసరాలోపు అమలు చేయకపోతే దసరా తర్వాత ఢిల్లీలో దీక్ష చేస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఒకవేళ ఇంకా కాంగ్రెస్ విధానం ఇలాగే ఉంటే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడి చేస్తూ ఉంటుంది. చూడండి, రాహుల్ గాంధీ మొదటి మాట నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు చెప్పలే. కానీ వాళ్ళకొక నా మనసులో ఉన్న మాట చెప్తే నేను అందరిలాగా మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10 ఏళ్లలో రైతుల రుణమాఫీ అన్నారు, హరిజనులకు కూడా ఇచ్చిండ్రు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి మీరు ఎందుకు ఓడిపోయినరు? దాని మీద విశ్లేషణ జరుపురా బాబు, మేధోమథనం పెట్టు. ఎంతసేపటికి కాంగ్రెస్ వాళ్ళను, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ వాళ్ళని తిట్టడంతో మీకు లాభం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యువర్ ఫెయిలియర్. ప్రజలకు మీ మీద మూడోసారి కూడా మేమే వస్తామని అనుకున్నారు. అలాంటిది మీరు ఓడిపోవడానికి కారణం ఏందో దాని మీద మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్పితే ఎంతసేపటి నేను రాహుల్ గాంధీ ఇంటి ముందు కూర్చుంటా, లేకుంటే మేము ధర్నాలు చేస్తా అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మన తప్పేందో గుర్తుండి ఇక ముందు ఆ తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి పోతే 4 ఓట్లు పడతాయి. కానీ కేవలం కాంగ్రెస్ని దూషిస్తే ఓట్లు పడాయి అనేది నా ఉద్దేశం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు సరైనది కాదు. అసలు ముందు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, 10 ఏళ్లలో చేసిన పనులకి ప్రజలు ఎందుకు అసలు తిరస్కారం చెప్పారో దానిపైన సమీక్ష చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ అలాగే రాహుల్పై వ్యాఖ్యలు సరైనవి కావని కూడా విహెచ్ అన్నారు. దాంతోపాటు ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో, రిజర్వేషన్లపై 50% ఈ కటాఫ్, ఈ సీలింగ్ ఎత్తేయడానికి దానికి సహకరించడానికి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. రాహుల్ గాంధీ యొక్క సూచనలను శరద్ పవార్ స్వాగతించడానికి కూడా తను ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నానని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.